అలాగే మన శనగపప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. మంట కొంచెం తగ్గిద్దాం. ఇప్పుడు ఈ శనగపప్పు కూడా లైట్గా కలర్ వచ్చేదాకా చేసుకుందాం. ఈ శనగపప్పు కొంచెం కలర్ వస్తున్నప్పుడు ఇందులో జీడిపప్పు అలాగే మన మినప్పప్పు అన్ని రకాల నాకు కావలసిన పప్పులు పర్ఫెక్ట్గా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, పసుపు, కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసేసాను. వేసి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని, ఈ అల్లాన్ని కూడా కొంచెం వేసుకొని లైట్గా టాస్ చేసుకుందాం. దీంట్లో మనం బీన్స్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుందాం. వేసి లైట్గా వీటిని సాటే చేస్తూ దీంతో పాటు ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా మనం వేసుకుందాం. అయితే ఈ బీన్స్ కుక్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటాను. ఎందుకంటే ఈ బీన్స్ కొంచెం అంత ముదురున్న ప్రాబ్లం ఉంటుంది, కానీ ఉల్లిపాయలు మాత్రం ఆ కొబ్బరి పాలలో కొంచెం స్వెట్ అయితే సరిపోతుంది. మరొకటి ఏంటంటే ఇలా బీన్స్ని నూనెలో టాస్ చేస్తే తర్వాత రైస్లో దాని రంగు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇప్పుడు దీంట్లో ఉప్పు, తగినంత ఉప్పు, ఎందుకంటే తర్వాత రైస్ కూడా వేస్తాం కదా, ఆ రైస్ వేసే ముందు ఈ కూరగాయలు కొంచెం ఉప్పులో దొల్లితే తినేటప్పుడు అన్నంతో పాటు ఈ కూరగాయ మంచి టేస్టీగా ఉంటుంది. ఉప్పు అన్నీ వేసేసాం. దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి తురుము, మరీ ఎక్కువగా కాదు. అయితే చాలామంది కొబ్బరి అన్నం అంటే కేవలం కొబ్బరి పాలతో చేస్తారు. మరి ఫ్రెష్గా లేతగా ఉన్న కొబ్బరి వేసుకుంటే కూడా నాలాంటి వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఈరోజు ఈ కొబ్బరి తురుముతో పాటు ఈ కొబ్బరి పాలు కూడా వేసేసి మన ఈ డిష్ తయారు చేసుకుందాం. మరి ఫ్రెష్గా మా ఇంట్లో ఉన్న కొబ్బరికాయలతోటే ఈ కొబ్బరి పాలు తీసాను. దీన్ని ఈ కొబ్బరి పాలు వేసి మరి దీంట్లో కొంచెం అంత పంచదార వేసి ఇప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసేసి ఇప్పుడు చక్కగా దీన్ని కలిపేసుకుందాం. బీన్స్ అలాగే కొబ్బరి పాలు పోసి మన చిత్రాన్నం రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా. మీరు ఇందులో కావాలి అంటే క్యారెట్ ఇలాంటి వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. చక్కగా జీడిపప్పు, మన బీన్స్ చూడ్డానికి కూడా రంగు గ్రీన్గా ఈ కూరగాయలంతా పర్ఫెక్ట్గా ఉంది. ఒక్కసారి ఇలా కలిపేసుకొని కొంచెం పొడిగా ఉంచేసి దీన్ని స్టవ్ కట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉన్న తర్వాత దాన్ని తర్వాత చక్కగా వామ్గా వడ్డించేసుకుంటాం. బీన్స్ పొరియల్, అలాగే బీన్స్ ఇన్ కోకోనట్ మిల్క్, బీన్స్ ఇన్ వైట్ సాస్, ఇవన్నీ బీన్స్తో చేసే స్పెషల్ డిషెస్. ఆ బీన్స్ పొరియల్లో బీన్స్ సన్నగా కట్ చేసి కొబ్బరి తురుము వేసుకొని చేసుకుంటాం. మరి బీన్స్ కొబ్బరికి మంచి క్లోజ్ కనెక్షన్, టేస్ట్ 2 కాంబినేషన్లో చాలా బాగుంటుంది. దాన్నే మనం ఈరోజు బీన్స్ కొబ్బరి చిత్రాన్నం రూపంలో మార్చేసుకున్నాం. పిల్లలు కూడా, ఎవరు బీన్స్ తినని వాళ్ళు కూడా క్యారెట్ని ఇలా నేతిలో ఎంత వేయించుతూ ఉంటే దాంట్లో సువాసన అంత ఇదిగా పెరిగిపోతుంది. ఈ క్యారెట్ని వేయించుకున్న తర్వాత తేమ చాలా మటుకు పోయి మంచి సువాసన వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసి పెట్టేసుకుందాం. ఎందుకంటే బర్ఫీ తయారు చేసుకోవాలి. అది కూడా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ క్యారెట్ని మొత్తం తీసి ఇలా ప్లేట్లో వేసేసుకుందాం. తర్వాత ఇదే దాంట్లో మనం మైదా పిండి వెన్నలో వేసి కుక్ చేసుకోవాలి. క్యారెట్ తురుమైతే రెడీ అయింది. ఇప్పుడు మనం వెన్న వేసి కేవలం మైదా పిండిని చక్కగా కుక్ చేసుకుందాం ఈ క్యారెట్ మిల్క్ బర్ఫీ చేసుకోవడం కోసం. వెన్న ఒక 100 గ్రాములు వెన్న తీసుకుంటే అంత మైదా పిండి తీసుకోవాలి. దీన్ని స్లోగా మనం కుక్ చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ మైదా పిండి ఆ పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలంటే ఒక 10 నిమిషాల పాటు. మిఠాయిలు తయారు చేయడానికి గంటల పాటు పెద్ద కడాయిల్లో పాలు పోసి చక్కగా కుక్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి కండెన్స్ మిల్క్ అన్నీ దొరుకుతున్నాయి. ఇళ్లల్లో మన హల్వాలు ఏంటి, ఏ మిఠాయిలైనా చాలా సులభంగా చేసుకుంటున్నాం. హోటల్లో అయితే కండెన్స్ మిల్క్లు ఇలా కొని చేయలేము, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పి పాలు తీసుకొని ఇలా గంటల పాటు మనం పాలుని చిక్కపరిచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ మైదా పిండిని ఈ వెన్నతో పాటు లైట్గా కుక్ చేసుకుందాం. తక్కువ మంటలో ఎక్కువసేపు మీరు ఇలా కుక్ చేసుకోండి, అప్పుడు మంచి సువాసన దీనికి వచ్చేస్తుంది. తర్వాత ఇందులో
ఈ క్యారెట్ అలాగే పంచదార పొడి కూడా వేసి ఎలా చేయాలో చూద్దాం. మైదా పిండిని ఇలా చేస్తూ చేస్తూ స్లోగా దీన్ని ఇలా కలుపుతూ ఈ మైదా పిండి నుంచి మంచి సువాసన రావడం మొదలుపెట్టింది. కానీ మైదా పిండిలో ఆ కమ్మటి మరింత అద్భుతమైన సువాసన తీసుకురావడానికి చూడ్డానికేమో పాలకోవాలా తయారైంది. పాలకోవా అంత సువాసన రావాలి అంటే మనం ఎంత వెన్న వేసినా దాంట్లో కొన్ని పాలు లేకపోతే మంచి స్వీట్ ఫ్లేవర్ కలిగిన ఇలా క్యారెట్ అన్న వేసుకోవాలి. ముందుగా ఇందులో యాలకుల పొడి వేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం అంత తీపిదనం తీసుకురావడం కోసము మంచి స్వీట్ ఫ్లేవర్ తీసుకురావడం కోసం సన్నగా తరిగిన కొబ్బరి తురుముని కూడా ఇందులో వేసేసాం. ఇలా కలిపేసుకుందాం. కొబ్బరి కూడా మనకి బర్ఫీలలో చాలా మంచి రుచినిస్తుంది, మంచి ఫ్లేవర్ వచ్చేసింది. ఇందులో ఉన్న వేడి వల్ల ఈ కొబ్బరి తురుము కొంచెమే వేసుకున్నాం కాబట్టి ఇమీడియట్గా కుక్ అయిపోయింది. అదే కనుక ఇంత క్యారెట్ తురుము వేసుంటే ఈ క్యారెట్లోని నీళ్ళంతా బయటకు వచ్చి ఇది గడ్డలుగా మారిపోయేది. ఇప్పుడు చూడండి కొబ్బరి పాలకోవాలా తయారైంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కుక్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసేసుకుందాం. వేసుకొని మైదా పిండితో చేసుకున్న దీంతో పాటు కలిపేసుకుందాం. అదే పచ్చి పిండి అనుకోండి, ఇది గడ్డల్లా కట్టేసి మంచి లుక్ రాదు. మీకు ఇందులో కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా మీరు వేసుకోవచ్చు. చాలు నాకు ఈ మాత్రం కలర్ ఉంటే చాలా బాగుంటుందని. కానీ హోటళ్ళల్లో రెస్టారెంట్లలో ఏంటి అంటే కలర్ కొంచెం ఈవెన్గా రావడం కోసం, మొత్తం ఒకే రకంగా రావడం కోసం కొంచెం అంతా కలర్ వేసేస్తారు. మరి మీరు కూడా కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. దాన్ని వేసి కలిపేసుకుందాం. మన మిఠాయి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. కొంచెం మంట తగ్గించుకొని ఇది చక్కగా కలిసేంత వరకు మనం దీన్ని ఇందులో కలిపేసుకుందాం. ఎప్పుడు క్యారెట్ హల్వా అది ఇది అనుకుంటారు, కానీ ఒక మైదా పిండిని ఈ క్యారెట్ కొబ్బరితో పాటు ఎలా కలుపుకోవాలో చూస్తారు కదా. కొంచెం టైం పట్టినా స్లోగా కలుపుకుందాం. కానీ అసలు సిసలు మనం ఇందులో పంచదారనే వేయలేదు ఇప్పటిదాకా. పంచదార కూడా ఇప్పుడు వేసుకుందాం. బ్రహ్మాండంగా కలిసిన తర్వాత మరి దీంట్లో కావలసినంత పంచదార పొడి తీసుకొని ఇందులో వేసి ఇప్పుడు కొంచెం శ్రమించి అంటే కష్టపడి దీంతో పాటు కలిపేసుకుందాం. అయితే మీకు ఎంత కావాలో అంత స్వీట్నెస్ యాడ్ చేసుకొని దీన్ని కలుపుకోవాలి. తర్వాత దీన్ని ట్రే తీసుకొని ఇలా దాంట్లో వెన్న పెట్టేసి బర్ఫీలా ఒత్తేసుకోవడమే. అది ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. పంచదార వేస్తేనే కాదు, దీంట్లో మరింత రుచి తీసుకురావడం కోసం కొంచెం కండెన్స్ మిల్క్ మనకి మార్కెట్లో రెడీగా కూడా దొరుకుతుంది. లేదు నాకు చాలా ఓపిక ఉంది అనుకుంటే కనుక మీరు పాలను తీసుకొని బాగా చిక్కగా చేసి దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఈ కండెన్స్ మిల్క్ వేయడం వల్ల మనకి ఈ బర్ఫీ పర్ఫెక్ట్గా సెట్ కూడా అవుతుంది. అందులో ఈ కండెన్స్ మిల్క్లో కొంచెం తీపి కూడా ఉంటుంది. అది కూడా దీనికి పర్ఫెక్ట్ టేస్ట్ ఇచ్చేస్తుంది. దీన్ని వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కలిసిపోయి క్యారెట్ బర్ఫీ రెడీ అయిపోతుంది. కొంచెం సేపు కష్టపడ్డా మనకి దీని ఫలితం ఇప్పుడు తెలుస్తుంది. అయితే చాలాసార్లు తిని అబ్బా ఎంత పాలకోవా వేసేసి చేస్తారనుకుంటుంటారా? అలా భ్రమపడకండి. మరి తక్కువ ఖర్చులో మనకి మిఠాయిలు తయారు చేయడానికి పాలకోవానే కాదు, మైదా పిండిని కూడా పాలకోవా రూపంలో మార్చేసుకోవచ్చు. మరి ఇప్పుడు అంతా రెడీగా ఉంది. దీన్ని తీసి ఇలా ఒక ట్రేలో వేసేసుకుందాం. ఈ ట్రేలో వేసి స్లోగా దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. దీన్ని మనం ఇలా ఒక చిన్న కత్తినో ఏదన్నా తీసుకొని దీన్ని ఒకే లెవెల్గా దీన్ని చేసేసుకొని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని బర్ఫీల రూపంలో కట్ చేసుకోవచ్చు. ఇలా ట్రేలో వేసేసి లెవెల్ చేసేసుకోండి. ఇది చల్లారే లోపల బాదాం పప్పు, జీడిపప్పు, మీకు ఏ పప్పు ఇష్టమో ఆ పప్పుని లైట్గా కట్ చేసేసి పైన వేసి డెకరేషన్కి వేసేసుకుందాం. ఇంతే కాకుండా మన దగ్గర ఓల్డ్ జీడిపప్పు కూడా ఉంది, దాన్ని కూడా లైట్గా కట్ చేసి దీనిపైన వేసి డెకరేషన్గా వాడేసుకుందాం.